కానీ పెరిగింది ఎక్కడ పెరిగింది సీతమ్మ? జనక మహారాజు ఇంట్లో పెరిగింది. ఎక్కడ ఉద్భవించింది? అయోనిజగా ఉద్భవించింది. క్షత్రియ ధర్మం ఏమిటి అంటే రాజ్యం బాగుండాలని, ప్రజలు బాగుండాలని. ఒక్కొక్క సందర్భంలో రాజులకు చాలా క్లిష్టమైనటువంటి సందర్భం వస్తుంది. రాజ్యమా సుఖమా, ప్రజల ధర్మమా అన్న ధర్మ సంక్లిష్టమైనటువంటిది వచ్చినప్పుడు ప్రభువు ధర్మం వైపే ఉంటాడు. ధర్మాన్ని పట్టుకున్న ప్రభు అయితే ధర్మం వైపే ఉంటాడు. అందుకే రామచంద్ర ప్రభుకు చాలా సందర్భాల్లో వచ్చాయి అలాంటి కష్టాలు. వస్తే ధర్మాన్ని పట్టుకున్నాడు తప్ప బంధాలను పట్టుకోలేదు, బంధుత్వాన్ని పట్టుకోలేదు. రాజ్యమే కావాలన్నాడు, ప్రజలే కావాలన్నాడు తప్ప సహధర్మం పత్నిని కూడా పట్టుకోలేదు. అంటే రాజ్యానికి ఎక్కువ విలువనిచ్చి తన భార్యనే అడవులకు పంపించాడు రామచంద్ర ప్రభు. ఎందుకు? ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి. ఒకానొక సందర్భంలో ప్రజలు నింద వేసిన ఆ నిందకు ప్రజలకు విలువిచ్చాడు తప్ప భార్యను అడవులకు పంపించాడు రామచంద్రుడు. ఎందుకు పంపించాడు? ధర్మం కొరకు, ధర్మమే అని పంపాడు. అనుమానం ఉంది కాబట్టి అడిగితే సీతమ్మ అడగాలి కదా. ఇక్కడ అడుగుతున్నారు, ఎవ్వరిని ఏ కోణంలో అడుగుతారు? ఇప్పుడు ఇది ధర్మమా అధర్మమా అని అడగాల్సింది అసలు ప్రజల, సీతమ్మ? ఎవరు అడగాలి? అనుమానం ఉంది కాబట్టి రామచంద్ర ప్రభు ప్రజలకు ఉంది కాబట్టి పంపిస్తున్నాడు. మరి అనుమానం ఉన్నప్పుడు సీతమ్మ అడగాలి కదా, అడగలేదు. సీతమ్మ పుట్టింది అయోనిజగా, పెరిగింది జనక మహారాజు దగ్గర, క్షత్రియుడి దగ్గర పెరిగింది. అమ్మ సుందరకాండలు ఏమన్నది? హనుమతోటి అన్నది. ఏమన్నది? హనుమ సీతమ్మ చెప్తుంది, మా వివాహం అయ్యాక మేము అయోధ్యలో 12 సంవత్సరాలు చాలా అన్యోన్యమైనటువంటి కాపురాన్ని చేశాం. మన భాషలో చెప్తున్నారు, ఆ భాషలో కాకుండా మన భాషలో చెప్తున్నారు. అన్ని ఋతువులలో ధర్మంగానే బ్రతికాం, సుఖంగా జీవించామని సుందరకాండలో హనుమకు చెప్పారు. వనవాసానికి ముందు 12 సంవత్సరాలు అయోధ్యలో ఉన్నది మన తల్లి సీతమ్మ. రాముడితో పాటు క్షత్రియ ధర్మం ఏమిటో తనకు తెలుసుకున్నది. 12 సంవత్సరాలు రాముడితో నడిచింది కాబట్టి ధర్మం అంటే ఏమిటో తెలుసుకున్నది తల్లి సీతమ్మ. ఎప్పుడు ఇది ధర్మమా అని అడగలేదు. శ్రీరాముడు సీతమ్మని ఎప్పుడు అడగలేదు, ఇది ధర్మమా అధర్మమా అని. సీతమ్మ రామచంద్రుని అడగలేదు, రామయ్య సీతమ్మని అడగలేదు. ఆ రకంగా వారి జీవితం కొనసాగింది. ఆ రకంగా అనుకుంది కాబట్టి సీతమ్మ గర్భిణిగా ఉండి కూడా మారు మాట మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళింది? అడవులకు వెళ్ళింది. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత జరుగుతున్న ఘటన ఇది. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అమ్మ సీతమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవులలో వదిలేశాడు రామచంద్రమూర్తి. ఎందుకు? ప్రజలు ఒక మాట అన్నారని. ఏ మాటో చెప్తున్నారు ఇక్కడ. మీరెవ్వరు రాముణ్ణి అడగకపోని సీతమ్మ విషయంలో అసలు ఎవరు అడగాలి? సీతమ్మని అడగాలి, లేదా పెద్దలు అడగాలి. విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి తీసుకొని వెళ్ళినప్పుడు తన వంశము గురించి, ఆ వంశంలో వచ్చిన తన పూర్వీకుల గురించి, రాజుల గురించి విశ్వామిత్రుడు బాలకాండలో చెప్పాడా లేదా రామచంద్రమూర్తికి? విన్నారా అందరూ? బాలకాండలో చెప్పాడు కదా, మీ ఇక్ష్వాకు వంశం ఎలాంటిదో చెప్పాడు కదా. మనకు గుర్తుకు రావటానికి ఇక్కడ చిన్న విషయాన్ని చెప్తున్నారు. ప్రతి విషయాన్ని గురించి చెప్పాడు విశ్వామిత్రుడు రామచంద్రునితో బాలకాండలో. రామునికి, శ్రీరామునికి అప్పుడే అర్థమయ్యింది తన వంశం ఎంత గొప్పదో అని. మనము కూడా మన పిల్లలకు చిన్నతనములోనే మన వంశం గురించి చెప్పాలి, మన యొక్క వంశ ప్రతిష్ఠ గురించి చెప్పాలి, మన పిల్లల గురించి చెప్పాలి, మన పెద్దల గురించి చెప్పుకోవాలి పిల్లలకి. అప్పుడు పిల్లలకు అర్థమవుతుంది, ఓ నా వంశం ఇంత గొప్పదా, ఈ వంశానికి కలంకం తెచ్చే పనులు చేయకూడదని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. ఇక్ష్వాకు వంశములో సగర మహారాజు ఉండేవారు. వారి కొడుకు అసమంజసుడు కొడుకు ఉన్నాడు. అసమంజసుడు వల్ల అయోధ్య ప్రజలకు చాలా కష్టాలు కలుగుతున్నాయి. ఆ కష్టాలకు అందరూ వచ్చి రాజు దగ్గర మొరబెట్టుకున్నారు. పెట్టుకుంటే అది నిజమని తెలుసుకుని అసమంజసుని వెలేశాడు. కట్టు బట్టలతో ప్రజలు అన్నారని, ప్రజలు కోరుకున్నారని ఇక్కడ ఒకటే ధర్మాన్ని పట్టుకున్నాడు. కొడుక కుమారుడా ధర్మమా ప్రజల అని కోరుకుంటే
ధర్మమే ప్రజలనుకున్నాడు సగరుడు. అనుకుని కుమారుణ్ణి కట్టుకున్న బట్టలతో అడవులకు పంపేశాడు. రాజ్య బహిష్కరణ చేశాడు. అంతగా ధర్మాన్ని పట్టుకున్నాడు సగరుడు. ఇక్ష్వాకు వంశములోని రాజులు సత్యహరిశ్చంద్రుడు తన భార్యనే ధర్మము కొరకు అమ్ముకున్నాడు. తన రాజ్యాన్ని వదులుకున్నాడు, ధర్మము కొరకు వదులుకున్నాడు. కాబట్టి అంతటి ధర్మం ఉన్న వాళ్ళు ఇక్ష్వాకు వంశంలో ఉన్నవారు. తర్వాత రాజు అవ్వాల్సింది కొడుకే కదా. రాజు తర్వాత మళ్ళీ ఎవరు అవ్వాలి? తన వారసుడు కావాలి. కానీ ఇక్కడ అసమంజసుడు కాలేదు, సమంజసుడు అయ్యాడు. అది రాజు అంటే, క్షత్రియ ధర్మం అంటే అలా ఉంటుంది. ఇక్ష్వాకు వంశంలో ధర్మం అంటే అలా పాటిస్తారు. తప్పు చేస్తే కొడుకునైనా శిక్షిస్తారు. ప్రజలకు నష్టం కలగనివ్వరు, ధర్మానికి నష్టం కలగనివ్వరు. ధర్మం అంటే రామునికి తెలుసు, ఇక్ష్వాకు వంశం అంటే రామునికి తెలుసు, నా తల్లి సీతమ్మకు కూడా తెలుసు. ఎందుకు? 12 సంవత్సరాలు రామునితో పాటుగా నడయాడినది. కాబట్టి గర్భిణిగా ఉన్న సీతమ్మను అడవులకు రాముడు పంపుతుంటే ఆ సీతమ్మ రాముణ్ణి ప్రశ్నించలేదు. ప్రశ్నించిందా? ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదు అంటే సీతమ్మకి ధర్మము తెలుసు. ఏ ధర్మము తెలుసు అంటారు మీరు? మనందరూ తెలిసిన ధర్మం అప్పటి ధర్మమే తెలుసు. సీతమ్మ యుగాలు దాటిన తర్వాత ఏ యుగము రాబోతుందో, కలియుగము రాబోతుంది. త్రేతాయుగము తర్వాత ద్వాపరాయుగము, ద్వాపరాయుగము తర్వాత కలియుగం వస్తుంది. కలియుగములో ధర్మం ఏ రకంగా ఉంటుందోనని అమ్మ సీతమ్మ అయ్య రామచంద్రమూర్తి కనుకోలేని వారా? సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము కదా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం కదా. వారికి తెలుసు ఏ యుగంలో ఏ ధర్మం నడుస్తుందో తెలుసు కాబట్టి, ఆ ధర్మము తెలుసు కాబట్టి తల్లి సీతమ్మ మారు మాట్లాడకుండా అడవులకు వెళ్ళిపోయింది. శ్రీరాముడు ఎప్పుడు కూడా సీతను ఆచరించింది. ఎలా? సీతమ్మ శ్రీరాముని ఆచరించింది తప్ప ఎన్నడూ ప్రశ్నించలేదు సీతమ్మ. అది సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే, సన అంటే ఎప్పటి నుండో ఉన్నది, ఎప్పటి నుండో ఉన్న ధర్మాన్ని తన ధర్మంగా పాటించడమే సనాతన ధర్మం. ఎప్పటి నుండో ఏ ధర్మం ఉంది? భార్య భర్తను పతిని వ్రతంగా భావించుకొని అతివ్రతగా చేసుకునేటువంటిది ఎప్పటి నుండో ఉన్న ధర్మం. ఇప్పుడు తన ధర్మంగా స్త్రీ పాటించాలి. ఎప్పటి నుండి ఉన్న ధర్మం పురుషుడికి ఉంది. ఏమిటా ధర్మం? ఆ భార్యను గౌరవించడం. ఎప్పటి నుండో ధర్మం ఉంది? పిల్లలు తల్లిదండ్రులను పూజించడం. ఎప్పటి నుండో ఉంది ధర్మం? గురువులను గౌరవించడం. అహంకారాన్ని వదిలిపెట్టడం, మోహానికి పోకపోవడం, మాయలకు లొంగకపోవడం, చెడు స్నేహము చెయ్యకపోవడం, బ్రహ్మముహూర్తములో లేవడం, మత్తు పదార్థాలు మాంసాహారాలు వధించడం. అందున పరమ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున వధించాలి. కలియుగములో ఇన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయని సనాతనములో చెప్పబడింది. వీటిని ఆచరించడమే తన ధర్మంగా పెట్టుకొని పోవాలి. విడదీయండి సనాతన ధర్మాన్ని. విడదీస్తే సన అంటే ఎప్పటి నుండో ఉన్నది తన ధర్మంగా పాటించమని చెప్తుంది. సనాతన కల్పిత సనాతన ధర్మం. అదే మన హిందూ ధర్మానికి ఉన్న గొప్పదనం. ఏ ధర్మానికి లేదు ఇలాంటి ధర్మం, ఇలాంటి గొప్ప ధర్మం మన హిందూ ధర్మానికి మాత్రమే ఉన్నది. అది గొప్ప ధర్మం. అందుకని ఇక్కడ చెప్తారు ఇంకా, దశరథుడు శ్రీరాముని అడవులకు పంపితే అయోధ్య ప్రజలు అందరూ కూడా ఏమన్నారు? దశరథుణ్ణి నీచుడన్నారు, కామ భోగి అన్నాడు. కైకేయందు ఇంత ముసలితనములో కామమును పొందిన వాడిని రకరకాలుగా తిట్టుకున్నారు కదా దశరథుణ్ణి. ఎన్ని మార్లు తిట్టాడండి దశరథుణ్ణి. అలాంటి ప్రజలందరూ ఆనాడు శ్రీరాముని అడవులకు పంపిస్తే తిట్టిన ప్రజలు, మరి అయోధ్య ప్రజలందరూ శ్రీరామునితోనే వెళ్ళారు కదా అడవులకు. వెళ్ళారా లేదా? వెళ్ళారు. అందరూ కూడా శ్రీరామునితో వెళ్ళారు. అంటే ఇక్కడ నానా విధంగా తిట్టారు కూడా దశరథుణ్ణి. అయోధ్య ప్రజలందరూ అలా తిడితే దశరథుడు రోడ్ల మీద పడి ఏడ్చి తట్టుకోలేక ఏమయ్యాడు? చచ్చిపోయాడు. దశరథుడు చచ్చిపోయాడు. ప్రజలందరూ ఇలా అన్నా అని రాముడు కూడా బాధపడ్డాడు. మరి ఇదే రాముడు ఒకానొక సందర్భంలో ఏం చేశాడు? పాదుకా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, చక్కగా కొంతకాలం గడిచిన తర్వాత, అమ్మ స్నానం గురించి శుభవార్త విన్న తర్వాత
తల్లి సీతమ్మను తీసుకెళ్లి అడవులలో వదిలిపెడుతుంటే ఆనాడు ప్రజలు ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. ఒక్క మాట అనలేదు. అయ్యా, సీతమ్మను అడవులకు ఎందుకు పంపిస్తున్నావు అని ఒక్కరు అడగలేదు. ఒక్కరైనా అడుగుంటే ఏమనుకునేవాడు రామచంద్ర ప్రభు? ఇది ఎవరో అన్న మాట అనుకునేవారు. అలా ఎవ్వరూ అడగలేదు. అయోధ్య ప్రజలు ఇదేమిటయ్యా, శ్రీరాముడు సీతమ్మను అడవికి పంపుతుంటే ఒక్కరు అడగలేదని, సీతను అడవికి పంపుతున్నాడని అడగలేకపోయారు. రామ, నువ్వు ఎందుకు సీత అడవులకు పంపుతున్నావని అడగలేదు అయోధ్య ప్రజలు. ఒకవేళ అయోధ్య ప్రజలు అడిగి ఉంటే శ్రీరాముడు సీతమ్మను అడవులకు పంపించేవాడు కాదు. శ్రీరాముడు ప్రజలు అడగలేదు కాబట్టి ధర్మం అంటే చెప్పేవాడు శ్రీరాముడు. కానీ ఏ ఒక్క ప్రజలు అడగలేదు కాబట్టి అందరికీ అనుమానం ఉందనుకున్నాడు. సీతమ్మ మీద ఇంకా అనుమానం ఉండిపోయింది అనుకున్నాడు. అనుకుని ధర్మాన్ని పట్టుకుని సీతమ్మను అడవులకు పంపాడు. దానివల్ల ఎవరేమనుకున్నా శ్రీరాముడు ఆనాడు భార్య గురించి ఆలోచించి వారిని అడవులకు పంపాడు. అంత అందగత్తె కాబట్టి శ్రీరాముడు సీతమ్మను తెచ్చుకొని ఏలుకున్నాడు అని ప్రజలు అంటున్నారని రామచంద్ర ప్రభు ఆయన శ్రీరాముడు అడవులకు పంపించాడు సీతమ్మని. ఆ సమయంలో సీతమ్మ ఒక్క మాట అనలేదు. ఎందుకు? ఏ స్త్రీ అయినా సరే ఏమంటుంది ఆ సమయంలో? ప్రశ్నిస్తుంది. ఏమని? నేను ఎందుకు వెళ్ళాడు అడవులకు? నేను ఇంతకు పూర్వమే అగ్ని ప్రవేశం చేశాను, నేను పునీతను నిరూపించుకున్నాను, నీ చెంతకు చేరాను, చేరితేనే పట్టాభిషేకం చేసుకున్నాను. ఇవాళ ఎవరు అన్నారని నన్ను అడవులో పంపుతావా అని సీతమ్మ అడిగే హక్కు ధర్మం ఉందా లేదా? కానీ అడిగిందా? అడగలేదు సీతమ్మ. ఎందుకు అడగలేదు? ధర్మం అంటే ఏమిటో సీతమ్మకు తెలుసు కాబట్టి. ఒకవేళ ఆనాడే సీతమ్మ అడిగి ఉంటే, రామా నేను వెళ్ళను, నువ్వేమన్నా చేసుకో, నీ ప్రజలు, నువ్వు, నీ రాజ్యం గంగలో కొట్టుకుపో, నాకు సంబంధం లేదు, నేను మాత్రం పోను అని సీతమ్మ ఆనాడు అని ఉంటే ఏమి జరిగి ఉండేదో తెలుసా? రామాయణం వేరేలా ఉంటుంది. ఏమి జరిగి ఉండేదో తెలుసా? ఇదే ధర్మ సూక్ష్మం. ఆనాడు సీతమ్మకు ధర్మం తెలుసు, రామయ్యకు ధర్మం తెలుసు. ఏ ధర్మం తెలుసు తెలుసా? రాబోయే యుగాల్లో ఏమి జరగబోతుందో, ముఖ్యంగా కలియుగంలో ఏం జరగబోతుందో కూడా తెలుసు కాబట్టి, త్రికాల వేది కాబట్టి, ధర్మం పట్టుకున్నాడు కాబట్టి ఆయన అనుకున్నాడు. ఆ తల్లి ఆ రోజు అడగలేదు, రాముడు పంపించాడు, అమ్మ వెళ్ళింది. ఎందుకంటే పొరపాటున ఆనాడే కనుక అడిగితే కలియుగంలో ప్రతి ఒక్క స్త్రీ అడిగేది ఏమన్నా తెలుసా? ఒకరోజు ఇంటి ఇల్లాలు ఎక్కడికో వెళ్ళింది, తెల్లవారు వచ్చింది. ఎక్కడికి వెళ్ళావని భర్త అడిగాడు. ఏమంటుందో తెలుసా స్త్రీ? నేనెక్కడికి వెళ్తే నీకేందిరా, ఎక్కడికో వెళ్ళాను వచ్చాను, నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను అని ఇప్పటి స్త్రీ అంటది. ఇప్పటి స్త్రీ అంటలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా పట్టుకుని తెచ్చేసి ఆనాడు సీతమ్మ అడగలేదు, అడగకుండా అడవులకు వెళ్ళింది. రామచంద్రమూర్తి ప్రశ్నించాడు. ఏమని? ఎక్కడికి? ప్రజలు ఈ మాట అంటున్నారు. ఈ ధర్మానికి సీతమ్మను అడవులకు పంపించాడు. ఇప్పటికీ పురుషుడు అడిగితే స్త్రీ చెప్పుకుంటుంది, ఇంకొక చోట ఉంటే సంజయించుకుంటుంది. ఒకవేళ అలానే జరిగితే, సీతమ్మ అడిగితే ఇప్పటి స్త్రీలు అడిగేవారట. కలియుగంలో ఉండే స్త్రీలు పురుషుణ్ణి ప్రశ్నించేవారట భర్తను. ఏమని? నేను ఎక్కడికి పోతే ఏంటి, ఎక్కడ తిరిగేస్తే నీకేంటి? అయినా కొందరు అనుకుంటున్నారు కూడా, అలా ప్రశ్నిస్తున్నారు కూడా భర్తలను. ఇంత జాగ్రత్త పడ్డా కూడా ఇప్పటికీ కొన్ని చోట్లలో అంటున్నారు శ్రీమాతలు, నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి, ఏం చేస్తే నీకేంటి అని అడుగుతున్నారు. ఒకవేళ ఇలా అడిగితే మన వివాహ వ్యవస్థకు విలువుండునా? సీతమ్మ నాడు ప్రశ్నించలేదు కాబట్టి వివాహ వ్యవస్థకి ఇంకా విలువ ఉంది. సీతమ్మ నాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈ రోజున భార్యాభర్తలకు గౌరవం ఉంది. ఎక్కడికి వెళ్ళినా చెప్పుకుంటున్నారు, నేను పలాని వారి భార్యను చెప్పుకుంటున్నారు, పలాని స్త్రీ నా భార్య అని చెప్పుకుంటుంది పురుషుడు. అందుకు శ్రీరాముడి ధర్మం నిలబెట్టింది మన వివాహ వ్యవస్థని. అలా కనుక ఆ రోజు జరిగి ఉంటే ఒక ఇల్లు చెడిపోయేది. ఆ రోజు అలా జరిగి ఉంటే, సీతమ్మ ప్రశ్నించుంటే, ఇది ధర్మమా అని ప్రశ్నించుంటే, రాముడు మాట్లాడకపోయి ఉంటే, రాబోయే యుగాలలో పురుషులు ఏమీ మాట్లాడకుండా ఉండేవారు.
స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. అలా ప్రవర్తిస్తే ఎవ్వరు ఎవరికి పుట్టారో తెలియకుండా పుత్ర సంతానం వంశాలు మొత్తం చెడిపోతుండే, వ్యవస్థ అంతా భ్రష్టుపట్టిపోతుండే కదా. భయము లేకుండా బ్రతికేవారు. అలా బ్రతకకూడదని మన తల్లి సీతమ్మ ప్రశ్నించకుండా, మారు మాట మాట్లాడకుండా అడవులకు వెళ్ళిపోయింది. మరో మార్గాన్ని మాట్లాడకుండా రాముడు ధర్మమే ముందనుకున్నాడు. ఏ ధర్మం? రాబోయే యుగాలలో ధర్మం నిలబడాలి, ధర్మ సూక్ష్మం నిలబడాలి అని కష్టమైన ఇష్టము లేకున్నా నిండు శూలాలని తెలిసి ఉన్న రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లిని అడవులకు పంపించాడు. ఇది ధర్మ సూక్ష్మం. అందుకే తర్వాత కూడా ఆ ఇల్లు చెడిపోతే ఏం చెడిపోతుంది? ఆ వాడ చెడిపోతుంది. ఆ వాడ చెడిపోతే ఆ ఊరు చెడిపోతుంది. ఆ ఊరు చెడిపోతే ఆ మండలం చెడిపోతుంది. ఆ మండలం చెడిపోతే జిల్లా చెడిపోతుంది. జిల్లా చెడిపోతే రాష్ట్రం చెడిపోతే దేశం చెడిపోతే ఈ సృష్టి చెడిపోతుంది. ఈ సృష్టి అంతా ఏ ధర్మం మీద నిలబడ్డదో తెలుసా? సనాతన ధర్మం మీద నిలబడ్డది. ఆ సనాతన ధర్మానికి మారు పేరే హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మం మీదనే ఈ యొక్క ప్రపంచం నిలబడ్డది. మీరు కావాలంటే ఆ ధర్మం నిలబెట్టడానికి సీతమ్మ అడవులకు వెళ్ళింది, మారు మాటలు మాట్లాడకుండా. రామచంద్ర ప్రభు అంత కష్టాన్ని తోచి కూడా పంపించాడు. అందుకే ఇప్పటికీ కూడా మన వివాహ వ్యవస్థ చెడిపోకుండా కాపాడింది. మన వివాహం మీద ఇంకా భయం భక్తులు ఉన్నాయి. అందుకే ఇప్పటి కూడా మనము వివాహ పత్రికల మీద ఏమేస్తాం? సీతారాముల యొక్క కళ్యాణానికి సంబంధించిన చిత్రాన్ని వేసుకుంటాం అని తెలియజేస్తూ ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలియజేశారు. ఇంకెంతో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైనా రామచంద్ర ప్రభు అనుగ్రహించినప్పుడు ఉత్తరాఖండ చెప్పుకొని దాంట్లో పరిపూర్ణంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకైతే మనము ఏ కాండ వరకు చెప్పుకున్నాం? 6 కాండలు చెప్పుకున్నాం. యుద్ధకాండ వరకే చెప్పుకున్నాం. ఇంకోటి ఉత్తరాఖండ ఉంది, అది కూడా పరమేశ్వరుడు అందిస్తాడు. తర్వాత దాన్ని కూడా చెప్పుకుందాం. జై శ్రీరామ్.